నియో స్కిన్ హెయిర్ ఫాల్ ని అరికట్టడానికి జిఎఫ్సి ట్రీట్మెంట్. యువర్ స్కిన్ అండ్ హెయిర్ కేర్ జస్ట్ ఫోన్ కాల్ అవే. అది హాస్పిటల్ ఇన్సిడెంట్ కొంచెం మీకు ఎంబరాసింగ్ గానే ఉంటుందా ఇప్పటికైనా? ఎప్పటికైనా కొంచెం ఇబ్బందికరమైనటువంటి విషయం. ఆ రోజు మీరు ఆ జరిగినటువంటి సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల అవసరమైతే ఆయనకి క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు మీరు. కలుస్తాను, ఖచ్చితంగా కలుస్తాను. క్షమాపణ చెప్పాల్సినటువంటి బాధ్యత ఆ అవసరం రోజు కూడా ఉంది. ఏం జరిగిందంటే యాక్చువల్గా ఆ రోజు అంటే చంద్రబాబు నాయుడు గారు మధ్యాహ్నం వస్తారు అని చెప్పి తెలిసింది హాస్పిటల్కి. అంతకు ముందు రోజు నేను వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే టెస్టులు అన్నీ జరుగుతున్నాయి అని చెప్పి ఇక్కడ డిపార్ట్మెంట్ హాస్పిటల్ సిబ్బంది కొంచెం టైం తీసుకోమని చెప్పారు. టెస్టులు జరుగుతున్నాయి, వెంటనే ఇప్పుడు మేము ఆమెను ప్రజెంట్ చేయలేము అనేది. ఓకే. సరే చంద్రబాబు నాయుడు గారు మధ్యాహ్నం వస్తున్నారు కదా అని నేను 11 గంటలకి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళే టైంకి అక్కడ కొంచెం అదే టైంకి ఆయన రావటము కొంచెం కాన్ఫ్రంటేషన్ జరిగింది. సరే అక్కడ ఉన్నటువంటి కొంచెం ఒక లీడరు కొంచెం నన్ను దూషించడం, చంద్రబాబు నాయుడు గారు కూడా నిర్ఘాంతపోయారు ఆ మాటకి. ఆయన కూడా సెకండ్ రంగ్ ఒక నాయకుడు అనుకోండి, ఒక మాజీ ఎమ్మెల్యే కొంచెం బాగానే అంటే బహుశా ఆగ్రహము, నేను కరెక్ట్గా టైంలో నేను ఉన్నాననేటటువంటి దాంతో పట్టుదప్పి కొంచెం తిట్టారు. ఆయన కూడా నాకు ఆయన చంద్రబాబు నాయుడు గారి రికార్డ్ అవ్వలేదా? అయిందో లేదో నాకు తెలియదు, అయిందో లేదో గుర్తులేదు నాకు. ఖచ్చితంగా అయి ఉంటుంది, మొత్తం ఇది కూడా వచ్చి ఉంటుంది కదా. చాలా మంది లేదు ఇప్పటికే. ఆ తర్వాత నాకు ఆయన తిట్టగానే చంద్రబాబు నాయుడు గారి ఎక్స్ప్రెషన్ నాకు ఇంకా గుర్తుంది. ఆయన కూడా నిర్ఘాంతపోయారు, ఏంటి ఇట్లా మాట్లాడుతున్నాడు అనేటటువంటిది. సరే ఆ సందర్భంలో కొంచెం నేను కూడా సరే అంతకుముందు ఈ పొలిటికల్గా నేను చంద్రబాబు నాయుడు గారిని ఏం అనడం లేదు అనేటటువంటిది ఒక ప్రెషర్ పార్టీలో ఉండడం. దీంతో సరే ఆయన ఎలాగో మహిళా కమిషన్ చైర్పర్సన్గా నేను వ్యక్తిగతంగా నాకు గొప్ప లేకపోతే నా గౌరవం అనేటటువంటిది అది పెద్ద ఇంపార్టెంట్ కాదు. చైర్కి గౌరవం ఇవ్వాలి కదా, అట్లా తిట్టడం ఏంటి అనేటటువంటి దాంతో ఏదో ఇచ్చాము, దానికి సంబంధించినటువంటి వివరణ ఇవ్వాలనేటటువంటి పద్ధతిలో అడిగాము. దాని మీద కంటిన్యూ చేయమని కోరారు పార్టీ నుంచి, కేసులు పెట్టాలి అనేటటువంటిది. కేసులు పెట్టమంటే నేను దానికి ఇష్టపడలేదు. కేసులు పెట్టడం మళ్ళీ అంటే రాకపోతే కోర్టులకు వేస్తారు తెలంగాణలో. చంద్రబాబు నాయుడు గారి మీద, అదేవిధంగా ఇతర నాయకుల మీద పెట్టమనేటటువంటి హాస్పిటల్కి వచ్చారో. ఇప్పుడు తెలంగాణలో మహిళా కమిషన్ సమన్స్ చేసింది, నోటీసులు ఇచ్చారు. వాళ్ళు రాకపోతే కోర్టుకు వేశారు. నన్ను కూడా అలాగే కోర్టుకు వేయమని చెప్పి అడిగారు. నేను వేయలేదు, కోర్టుకు వేయలేదు. జస్ట్ ఆ రోజు అంతా ఎపిసోడ్ అయిపోయింది. దీనికి సంబంధించినటువంటిది సరే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ పరిస్థితిలో రావడం ఒక దురదృష్టకరమైనటువంటి పరిణామం. మొత్తం కూడా హాస్పిటల్కి జరిగినటువంటి ఇన్సిడెంట్ కావచ్చు, కరెక్ట్గా టైమింగ్స్ నేను ఆయన అనుకున్నటువంటి టైమింగ్స్ వేరు అవ్వడం కావచ్చు, కాన్ఫరెంట్ అవ్వడం, అక్కడ నాయకులు తిట్టడం, దానివల్ల కొంత పొలిటికల్గా నా మీద కూడా ఒక ప్రెషర్ ఉండడం, దీంతో జరిగింది. కానీ దాన్ని ఇంకా ఎక్కువ కంటిన్యూ చేయకుండా నేను దాన్ని అక్కడతో ఆపేశాను, ఫుల్ స్టాప్ పెట్టాను. ఎందుకంటే జస్ట్ ఒక ఇన్సిడెంట్ అయిపోయింది, దాని తిట్లకు సంబంధించినటువంటిది నేను ఏదో వివరణ ఇమ్మని చెప్పి అడిగాను. దానికి సంబంధించింది ఇప్పటికీ కూడా నేను అదే క్లియర్గా చెప్పాను. సరే ఏదైనా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి ఆయన పెద్దరికానికి గౌరవం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆయనేమీ నన్ను విమర్శించలేదు, పక్కన వాళ్ళని విమర్శించిన విషయాల మీద దానికి సంబంధించినటువంటిది ఒక దురదృష్టంగా జరిగిన విషయం మీద ఎప్పటికైనా ప్రత్యేకించి ఆయనకు సారీ చెప్పడానికైనా ఎప్పుడైనా నా జీవితకాలంలో ఒకసారి కలుస్తాను. అడిగారా అపాయింట్మెంట్? లేదండి, ఇప్పుడేం అడగలేదు, ఎవరిని కలవలేదు, ఎవరిని అడగలేదు. ఏ విషయం కూడా పొలిటికల్ దీనికి డెవలప్మెంట్స్ సంబంధించింది కూడా నేను ఇప్పటిదాకా సంప్రదింపులు జరపలేదు. మధ్యవర్తులు మాట్లాడుతున్నారు దీనికి సంబంధించినటువంటిది, వెల్ విషర్స్గా కొంతమంది ఉన్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో నాకు ఇంతకు ముందు నుంచి కూడా కొంచెం ఒక వెల్కమ్ రావడం అనేటటువంటిది ఇది ఒక గుడ్ సైన్స్గా చూస్తున్నాను తప్ప ప్రత్యేకించి నేను ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకుని ఏదో ఆశించి వెళ్తున్నది కూడా లేదు. అనవసరంగా కొంచెం వెయిట్ చేయాలనేది కొంత వెయిట్ చేయాలని అనుకుంటాను. అంటే కనీసం ఒక 6 నెలలు అట్లాగా ఖచ్చితంగా నాలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండడం అనేది తెలుగుదేశం ఒక రైట్ ప్లాట్ఫామ్ అని మీరు ఫీల్ అవుతున్నారా? రైట్ ప్లాట్ఫామ్ అనే ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే కొంచెం డెమోక్రసీ ఉంటుంది, అదేవిధంగా ఒక రైట్ థింకింగ్ ఉంటుంది, ఒక ఆర్గనైజ్డ్గా ఉంటుంది, కష్టపడేటటువంటి వాళ్ళకి గుర్తింపు ఉంటుంది, ప్రధానంగా డ్రామాలు ఉండవు, లోపల ఒకటి పైన ఒకటి అనేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారి లాగా మరీ అంత ఒక మోసపుచ్చేటటువంటి ఇది ఉండదు. నిజంగా రాజకీయ పార్టీలో ఉంటే గివెన్ యువర్ క్రెడెన్షియల్స్ కొంత రెసిస్టెన్స్ ఉంటుందేమో కొంతమంది నుంచి. ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది కదండి, ఎందుకు ఉండదు. నేను అదే చెప్తూ ఉన్నాను, దాని మీద కూడా మీకు ఒక అవగాహన ఉంది. ఖచ్చితంగా ఉంది, రెసిస్టెన్స్ ఉంటుంది. దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలనుకుంటున్నారు? ఒకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని స్ఫూర్తిగా తీసుకోవాలి ఎవరైనా సరే, ఆ పార్టీలోనైనా సరే, మాలాంటి వాళ్ళమైనా సరే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని 40 ఏళ్ళ అనుభవం ఉందని కానీ, లేకపోతే ఒక
గొప్ప నెట్వర్క్ ఉంది, పార్టీ నెట్వర్క్ ఉంది, నాకు వేరే వాళ్ళతో ఏం అవసరము అని చెప్పి ఆయన ఏమి గొప్పలకు పోలేదు కదా. కూటమి కట్టడంలో అటు జనసేన పవన్ కళ్యాణ్ గారు కానీ, అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు ఆయన ఓటు బ్యాంక్ ఆయనకు ఉంది అనేటువంటి దాంతో నేను పోటీ చేయొచ్చు కదా ఇండివిజువల్ అనుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం కోసం మొత్తం కూడా ఇవాళ ఎవరి స్థాయిని వాళ్ళు పక్కన పెట్టుకుని ఒక మెట్టు దిగారు అందరూ కూడా. అదేవిధంగా రాజకీయాల్లో అనేటటువంటిది ఇంకా ఆ పార్టీలోంచి వచ్చావు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వెనకున్నావు కాబట్టి నీకు అసలు ఎక్కడా కూడా స్థానం ఉండదు, రాజకీయాల నుంచి నువ్వు ఎగ్జిట్ అయిపోవాలి అనేటటువంటి ఆ వాతావరణం కూడా లేదు. ఎవరు అంటున్నారు అట్లా? ఎవరైనా అంటూ ఉంటారులేండి, దాందే ఉంది. కానీ ఇప్పుడు రాజకీయాలు మానేసుకోవాలి లేకపోతే అనేటటువంటి అంత పాపాలు మేమేం చేయలే. ఇప్పుడు రాజకీయాలు అట్లా లేవు కూడా ఈ దేశంలో. కానీ ఒక్కోసారి కొన్ని పరిణామాలు జరుగుతాయి. మీరు ఏంటంటే అంటే ఓకల్గా మీరు ఇదయ్యారు కానీ మీ మీద అవినీతి మచ్చలేమి లేవు. ఖచ్చితంగా ఇప్పుడు ఓకల్గా కూడా నేను సంబంధించినటువంటి నేను వ్యక్తిగతంగా కానీ లేకపోతే ఒక పర్సనల్గా కానీ నేను రాజకీయ విమర్శ తప్ప నేను మొత్తం కూడా నా మొత్తం పొలిటికల్ కెరీర్లో ప్రజారాజ్యంలో ఉన్నప్పుడైనా సరే లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు శత్రుత్వం అనేటటువంటి దాంట్లో కొంచెం ఒక పాలు మేము ఎక్కువ తీసుకునే పరిస్థితి ఉండొచ్చు పార్టీలో. అంటే మిగతా రాజకీయ పార్టీల్లో అంత శత్రుత్వంగా తీసుకోరు, కానీ ఈయన శత్రుత్వంగా తీసుకోవడం వల్ల ఆ పాలు కొంత మాటల్లో కొంత రాజకీయ పొలిటికల్ విమర్శ కొంచెం తీవ్రత ఎక్కువై ఉండొచ్చు. కానీ ఎక్కడా కూడా నేను లిమిట్స్ దాటలేదు. ఎవరిని పార్టీ సిస్టమ్ అట్లా ఉంది. ఎవరైనా సరే ఇందులోంచి రావాల్సిందే, ఇందులోంచి రాకుండా ఇక్కడ ఎగ్జిస్టెన్స్ ఉండదు. సరే మీరు రాజకీయాల్లోకి వచ్చాక ఈ పార్టీలో ఉండాలనుకుంటాం కదా,